అందరూ నమస్కారం. దాసర్ రాము, తెలగా బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ, దక్షిణ భారతదేశ కన్వీనర్. మన రాబోయే ఎలక్షన్స్ సందర్భంగా ఈస్ట్ గోదావరి జిల్లాకు వచ్చాం. కాకినాడ రూరల్ మండలం చీడి గ్రామంలో ఇక్కడ ఉన్న మన జనసేన పార్టీ సంబంధించి మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రజారాజ్య పార్టీలో మాతో పాటు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరం కూడా ఒక ఆత్మీయ సమావేశంలాగా కలిసాం. దీంట్లో కాపు కమ్యూనిటీ ఉన్నారు, బీసీ కమ్యూనిటీ ఉన్నారు, ఎస్సీ కమ్యూనిటీ ఉన్నారు. అందరూ ఒక ఆత్మీయ సమావేశంలో కలిసాం. అందరినీ కోరుతుంది ఒకటే, ఈ ప్రాంతంలో ఉన్న కాకినాడ చుట్టుపక్కల ఉన్న అందరినీ కోరుతుంది ఒకటే. ఇది మనం 60-70 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేలు అన్ని చూస్తున్నాం మనందరం కూడా. కానీ నిజమైన రాజ్యాధికారం, ఆ రాజ్యాధికార ఫలాలు మన అందరికీ సమన్యాయం జరగట్లేదు. కేవలం రాష్ట్రం మొత్తం 1-2 కులాల చేతుల్లోనే ఉంటుంది. 300 కులాలు, ఇంకా ఇతర కులాలు ఉన్నాయి. కాపులు, బీసీలు, ఎస్సీలు అని 300 కులాలు ఉన్నాయి. ఎవరికి కూడా అధికారం సరిగ్గా లేదు. వీళ్ళందరికీ అధికారం అందాలని ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ టైంలో ప్రయత్నం జరిగింది. చిరంజీవి గారు బలమైన ప్రయత్నం చేశారు. 110 స్థానాలు బీసీలకు ఇచ్చారు. రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇచ్చారు. ఆయన ఒక నిజాయితీగా ఒక ప్రయత్నం చేశారు. ఆయన్ని అధికారంలో ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల వల్ల మనకి ఇబ్బందులు వస్తాయని అతను ఓడిచి ఇంటికి పంపించేదా నిద్రపోలా. కానీ మీ ఈస్ట్ గోదావరిలో 4 ఎమ్మెల్యేలు ఇచ్చారు మీరు. 70-80 లక్షల ఓట్లు వచ్చినాయి. 18 మంది ఎమ్మెల్యేలు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది కూడా ఆ 18 మంది ఎమ్మెల్యేలే. ఆ రోజున ఆ పార్టీ ఉంటే మనకి బాధలు ఉండే కాదు, ఈ పార్టీకి పేద కులాల రాజ్యాధికారం అందేది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చేసి, అంటే రేపు మళ్ళీ అవమానాలు జరుగుతాయని తెలిసి కూడా ధైర్యం చేసి ఆయన జనసేన పార్టీ పెట్టి ముందుకు వచ్చారు. ఓడిపోయిన ప్రజల్లో పనిచేస్తున్నాడు. డబ్బులు ఉన్నా లేకపోయినా సరే తిప్పలబడి పార్టీ నడుపుతున్నాడు. ఎందుకంటే లోకల్గా చేసిన డబ్బులు ఏం లేవు వీళ్ళ దగ్గర. అధికారం అనుభవించలేదు, బ్యాంకులు లూటీ చేయలేదు. డబ్బులు ఉంటాయి. రూపాయి సినిమాలో సంపాదించిన డబ్బు, ప్రజలు ఇచ్చిన డబ్బులతో పార్టీ నడుపుకుంటూ వస్తున్నాడు. ఆ జనసేన పార్టీ మన అలాంటి పేద కులాల నుంచి వచ్చిన పార్టీ అభ్యర్థి ఈరోజు పంతో నానాజీ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నారు. కాబట్టి కాపులు, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలందరినీ కూడా మనందరినీ మరీ కోరుతున్నాను. దయచేసి జనసేన పార్టీకి అండగా ఉండండి. ఆ పార్టీని కాపాడండి. ఆ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. అట్లాగే కాకినాడ ఎంపీ మర్చిపోయాను. కాకినాడ ఎంపీ వారు మన తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు. ఆయన జనసేన పార్టీ తరఫునే 2 వచ్చినాయి మీ కాన్స్టిట్యున్సీలో. ఎంపీ ఎమ్మెల్యే 2 వచ్చినాయి. దయచేసి ఇటు తంగెల శ్రీనివాస్ గారిని, పంతో నానాజీ గారిని, ఇద్దరు కూడా ఎంపీ ఎమ్మెల్యే జనసేన అభ్యర్థుల్ని మీరందరూ గెలిపించండి. గాజు గ్లాస్కు ఓటు వేయండి. ఎందుకంటే ఇప్పుడున్న అధికారంలో పార్టీ ఎట్టి పరిశ్రమ మళ్ళీ అధికారం కావాలని 100 కోట్లు కుమ్మరిస్తుంది. మన దగ్గర దోచుకున్న డబ్బే, ఇసుక మీద, చీప్ లిక్కర్ మీద దౌర్జన్యాలు చేసి సంపాదించిన డబ్బు. ఆ డబ్బుతోనే మళ్ళీ మనం కొని మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రలోభాలకు లొంగద్దు, డబ్బులకి లొంగబాకండి, ఓట్లు చీల్చుకోబాకండి. అందరు కలిసి ఒక మాట మీద ఉండండి. పవన్ కళ్యాణ్ గారు మన సమాజానికి ఏదైనా మంచి చేద్దాం తాపత్రయంతో వచ్చి పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తిని కాపాడండి, ఆ పార్టీని కాపాడండి. ఇది పేద కులాల పార్టీ. పేద కులాల నుంచి రాష్ట్ర స్థాయి పార్టీ పెట్టి రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించే శక్తి పేద కులాలు ఎవరికి లేదు. ఓ టీవీ ఛానల్స్ ఉండవు, డబ్బులు ఉండవు, మన దగ్గర ఏముండవు. అయినా అతను ప్రయత్నం చేస్తున్నాడు. అతను మరి ఆ పార్టీ సంబంధించిన అభ్యర్థులు, ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మీ కాకినాడ రూరల్లో ఉన్నారు. వాళ్ళు మీరు అండగా ఉండండి. చరిత్రలో మిగిలిపోండి దయచేసి. ఈ పార్టీ పునాదులు నుండి పడితే మళ్ళీ పేద వర్గాలకు అవకాశాలు పెరుగుతాయి, సామాజిక న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీ కూడా ఎందుకు కలుపుకున్నారంటే రాష్ట్రం అప్పులు పాలైపోయింది. ఒక్క నెల కూడా ప్రభుత్వ జీతాలు ఇవ్వలేము, ఒక్కరోజు గడవదు కేంద్ర సహకారం లేకపోతే. అందువల్లే బీజేపీ పార్టీ కలుపుకోవాల్సి వచ్చింది. కేంద్ర సహకారం తీసుకుని మళ్ళీ రాజధాని నిర్మాణం చేసుకోవాలా, పాడైపోయిన రాజధానిని మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిలో పెట్టుకోవాలా. దౌర్జన్యాలు, అరాచకాలు నిండిపోయింది మీ గోదావరి జిల్లాలో. మీకు ఈ దౌర్జన్యాలు తెలియదు. మన లోకల్ బాడీ ఎలక్షన్స్ చూశాం కదా ఎంత దుర్మార్గం ఉందో. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎంత దుర్మార్గం. నామినేషన్ కూడా ఎన్నికని ఇబ్బంది పెట్టారు జనాల్ని. రేపు ఇలాంటి వాళ్ళు మళ్ళీ గెలిస్తే రేపు మనం బతకనిస్తారా? ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ కూడా పేద వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన ప్రతినిధిగా వచ్చిన జనసేన పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్ని మీ అందరి యొక్క అమూల్యమైన ఓటు వేయండి. ఆ ఓట్లు వేసే రోజున మళ్ళీ అటుపని ఇటుపని వెళ్ళొద్దు. సోమవారం ఎలక్షన్ వచ్చింది, సోమవారం సెలవు వచ్చింది, శని ఆది సోమవారం 3 రోజులు కలిపిన తీర్థయాత్రలకు వెళ్దామా, వైజాగ్ బీచ్కి వెళ్దామా, ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు దయచేసి. మన పెద్దలు ఎంతో కష్టపడి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసి స్వతంత్రం ఇచ్చి ప్రజాస్వామ్యం ఇచ్చి ఓటు వేసుకొని మంచోళ్ళు గెలిపించుకుంటారు అన్నారు. ఆ 5 ఏళ్ళకు ఒకసారి ఓట్లు అమ్ముకోవడానికి కాదు మనకి ఇచ్చింది. నిజాయితీగా ఓటేయండి. నిజాయితీ కలిగిన మనుషులు, నిజాయితీ కలిగిన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోండి. థ్యాంక్ యూ.
మీరు నా చేతనైతే ప్రెస్కి ఇవ్వండి, వాయిస్ ఫోటోలు ఇవ్వండి.